బ్రేకింగ్ చూస్తున్నాం. కరీంనగర్ లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని అభియోగం మోపారు. మరో ఇద్దరిపై వేర్వేరు ఘటనల్లో కేసులు నమోదు చేశారు. కరీంనగర్ కిసాన్ నగర్ లో నగదు పంపిణీ చేశారంటూ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. తిరుపతి అనే వ్యక్తి నుంచి 44,500, జంపయ్య నుంచి 47,000 స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. అరెస్ట్ను ఎమ్మెల్యే గంగుల అడ్డుకున్నారని ఆరోపించారు. విధులకు ఆటంకం కలిగించారని ఆయనపై కేసు నమోదు చేశారు. కరీంనగర్ లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని అభియోగం మోపారు. మరో ఇద్దరిపై వేర్వేరు ఘటనల్లో కేసులు నమోదు చేశారు. కరీంనగర్ కిసాన్ నగర్ లో నగదు పంపిణీ చేశారంటూ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. తిరుపతి అనే వ్యక్తి నుంచి 44,500, జంపై నుంచి 47,000 స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. అరెస్ట్ను ఎమ్మెల్యే గంగుల అడ్డుకున్నారని ఆరోపించారు. విధులకు ఆటంకం కలిగించారని ఆయనపై కేసు నమోదు చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు ఫోన్లో. ప్రశాంత్, సోని, నిన్న పురపాలక అంటే కార్పొరేషన్ కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికలు కొంత రసవత్రంగానే జరిగాయని చెప్పొచ్చు. దీనికి ఉదాహరణ నిన్న పెద్ద ఎత్తున అంటే కొన్ని ప్లేసులలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పరిస్థితి, అటు జగిత్యాల కావచ్చు. ఇక నిన్న కరీంనగర్ కి సంబంధించి కిషాన్ నగర్ లో పెద్ద ఎత్తున ఇద్దరు నగదు పంపిణీ చేస్తున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు అంటూ కూడా ఆరోపణలు వచ్చిన వేళ పూర్తిగా పోలీసులు రంగప్రవేశం చేశారు. ఎవరెవరు ఎక్కడ డబ్బులు పంచుతున్నారన్న నేపథ్యంలో తిరుపతి అనే వ్యక్తి ఇంకొక వ్యక్తికి సంబంధించి వారి దగ్గర నగదు స్వాధీనం చేసుకున్నారు. అంటే ఇటు ఒకవైపు పోలింగ్ జరుగుతా ఉంది, ఒకవైపు డబ్బులు కూడా పంచుతున్న నేపథ్యంలో వారిని అదుపులో తీసుకున్న నేపథ్యం కనపడింది. ఆ అదుపులో తీసుకున్న తర్వాత పోలీసులు అదుపులో తీసుకున్న నేపథ్యంలో మా కార్యకర్తలను అరెస్ట్ చేస్తారా అంటూ కూడా గంగుల కమలాకర్ ముందుకు వెళ్లి వాళ్ళిద్దరిని కూడా ఆ పోలీసు వాహనం నుండి బయటకు తీసుకొచ్చి, ఆ విజువల్స్ లో మనం చూస్తా ఉన్నాం, పోలీసు ఆ వాహనం నుండి బయటకు తీసుకొచ్చి పోలీసులో వారించే పరిస్థితి. ఖచ్చితంగా మమ్మల్ని కావాలనే మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు మమ్మల్ని కావాలని మా కార్యకర్తలను అరెస్ట్ చేపిస్తా ఉన్నారు, పోలీసులు కూడా వారికే వత్తాసు పలుకుతున్నారన్న నేపథ్యంలో వారిపైన కొంచెం సీరియస్ అయిన పరిస్థితి కనపడ్డది. ఈ పోలీసులకు విధులకు ఆటంకం కలిగించారంటూ కూడా గంగుల కమలాకర్ తో పాటు ఈ ఇద్దరు కార్యకర్తలు బీఆర్ఎస్ కి సంబంధించిన ఎవరైతే నగదు పంపిణీ చేస్తున్నారో వారిని కూడా వారిపైన కూడా పోలీసులు నమోదు చేశారు, కేసు నమోదు చేశారు. దాంతో పాటు ఒక్కసారిగా కార్యకర్తలను అరెస్టు చేశారు అన్న నేపథ్యంలో గంగుల కమలాకర్ తో పాటు మిగతా నలుగురు కూడా రోడ్డు పైన బైఠాయించారు. ఆ కార్యకర్తలకు సంబంధించి కూడా వారిపైన కూడా కేసు నమోదైంది. దాదాపు 6 పైన నిన్న కేసు నమోదైన పరిస్థితి కనపడ్డది. మొత్తానికి ఇక సెక్షన్ 52/2026 అదేవిధంగా మిగతా పలు సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు. ఈ విధులకు ఎవరైతే ఆటంకం కలిగిస్తారో వారందరికీ కూడా ఖచ్చితంగా అదే విధమైన కేసులు పెట్టాలంటూ కూడా గంగుల డిమాండ్ చేశారు. తర్వాత ఏదైతే ఆ ఘర్షణ వాతావరణం జరిగిన తర్వాత కూడా ఆయన ప్రెస్ ముందుకు వచ్చి పూర్తిగా ఇటు పోలీసుల పైన మిగతా వారి పైన కూడా కొంత దుర్భాషలాడారు. ఖచ్చితంగా వాటన్నిటికి సంబంధించి అవన్నీ కూడా విధులకు ఆటంకం కలిగించారు, వారికే కార్యకర్తలకు సమర్థించారన్న నేపథ్యంలో గంగుల పైన అదేవిధంగా వీరిపైన కూడా కేసు నమోదు చేసిన పరిస్థితి కనపడ్డది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ ప్రశాంత్.